గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి రంజిత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నా కానీ, సునీత మహేందర్ రెడ్డి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కానీ రానినంటున్నారు కేటీఆర్ గారు. పాపం రంజిత్ రెడ్డి గారికి ఇక్కడ ఎక్కడైతే ఈ గచ్చిబౌలి కాడి నుంచి పక్కన ఉన్నటువంటి ల్యాండు ఆ రోజు నిబంధనలకి విరుద్ధంగానో లేదా నిబంధనలకి లోబడో నిబంధనలను అతిక్రమించో ఆ ఇచ్చినటువంటి ల్యాండు అది అది ఆ పెద్ద వేల కోట్ల రూపాయల ల్యాండు. ఆ ల్యాండ్ పుణ్యమా అని ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం అది సహకరించకపోతే ఆ వేల కోట్ల రూపాయల ల్యాండ్ వివాదంలోకి వెళ్ళిపోతే ఆయన భవిష్యత్తు మరలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి అందుకని ఆయన అడుగులేశాడు. నువ్వు ల్యాండ్ ఇవ్వకుండా ఉంటే ఆ పాపం నువ్వు చేపించకుండా ఉంటే ఆయన ఎల్లుండేవాడు కాదేమో. పాపం చేపించింది నువ్వు, మరి ఇప్పుడు ఆయన వెళ్ళాల్సిన పరిస్థితి కల్పించింది అని అని ఆ పార్టీలో వాళ్ళు అనుకుంటున్నారు. సరే అజిత్ గారు మొత్తానికి కాళ్ళు పట్టుకున్నా కూడా రానిరట. మరి వచ్చేటువంటి పరిస్థితి ఉండిద్దంటారా ఉండదంటారా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు కారుకి ఇన్ని రిపేర్లు మొదలైనవి? వంశీ గారు అసలు అంటే మొత్తం ఈ ఫిరాయింపులు చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అందులో టీఆర్ఎస్, నాడు టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్, ఏ పార్టీ అయితే ఫస్ట్ ఈ ఫిరాయింపులు కూడా కాదు, మొత్తం అంటే మూడో వంతుగా పార్టీ నుంచి షిఫ్ట్ అయ్యి ఇంకో పార్టీలో మెర్జ్ అవ్వడం వల్ల చాలా గాయపడి చాలా దెబ్బతిని చాలా ఏమంటారు ఆవేదనకి లోనయ్యారు. ఆ రోజు కేసీఆర్ గారు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఎంత అంటే హై ఆస్పిరేషన్స్తో ఫస్ట్ పెట్టిన పార్టీ దాదాపు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత వెంటనే మూడో వంతు పోయి అటు కలిశారు వంశీ గారు, కాంగ్రెస్లో కలిశారు. ఆ రోజు కేసీఆర్ గారు చాలా ఆవేశంగా ఆవేదనగా మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టీడీఎల్పీని మెర్జ్ చేసుకున్నారు వంశీ గారు. ఆ తర్వాత అప్పట్లో బీఎస్పీ పార్టీ కూడా ఆదిలాబాద్లో 2 సీట్లు గెలిచింది, వాళ్ళని మెర్జ్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 2018కి వచ్చేసరికి కాంగ్రెస్ని మెర్జ్ చేసుకున్నారు వంశీ గారు. అంటే ఇక్కడ 2 అంశాలు వంశీ గారు. ఒకటి, మిగిలిన పార్టీలాగా టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ రాజకీయ పార్టీగా పుట్టల, ఉద్యమ పార్టీగా పుట్టింది, ఉద్యమం చేసింది. ఆ రోజు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కోసము తమ ఉద్యోగాలు వదిలి లేదంటే వివిధ పార్టీల్లో మంచి పొజిషన్లలో ఉన్నోళ్ళు కూడా అవన్నీ వదిలి లేదంటే జీవితాలు పణంగా పెట్టి వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యమంలో దూకారు వంశీ గారు. కానీ అధికారం రాగానే వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు, వీళ్ళందరినీ పక్క పార్టీలోంచి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇవన్నీ ఇచ్చారు వంశీ గారు. ఇది ఒకవైపు. రెండో వైపు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు అసలు కాంగ్రెస్ ఎల్పీని మొత్తం కూడా మెర్జ్ చేసుకోవడము, ఆ తర్వాత కాంగ్రెస్ మీద కేసులు, ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఈరోజు చూస్తుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా వంశీ గారు కొద్దిసేపటి క్రితము, ఇదంతా చూస్తుంటే అప్పుడు సేమ్ దీనికి సీన్ రివర్స్ అంటాం కదా, అలా జరిగింది. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే ఆయన టార్గెట్ చేసిన అంశాలు ఫోన్ ట్యాపింగ్ వంశీ గారు, కొంత కాళేశ్వరం మీద, ఇంకా దాని మీద చేయలేదు. ఆ రెండిటికి సంబంధించి ఆయన కేసులు తవ్వుతున్నారు, తీస్తున్నారు. కానీ మరోవైపు కవిత లిక్కర్ అంశం కూడా ఆయన కలిసి వచ్చింది వంశీ గారు రేవంత్ రెడ్డికి. దీని కారణంగా పార్టీలో అందులో టీఆర్ఎస్ మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే కేసీఆర్ గారి మీద ఒక మాట అంటారు వంశీ గారు, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ కేసీఆర్ గారు పొలిటికల్గా చాలా డెప్త్ ఉన్న వ్యక్తి. టీడీపీలో కూడా టీడీపీకి ఎప్పుడు కూడా పటిష్టమైన నిర్మాణం ఉంటుంది వంశీ గారు. ఆ నిర్మాణానికి సంబంధించి ఆ రాజకీయ క్లాసులు కానీ ఆ నిర్మాణం స్ట్రక్చర్ కానీ వాటిల్లో కేసీఆర్ గారు చాలా ఎక్కువ భాగస్వామ్యం ఉండేది, కేసీఆర్ గారి ఐడియాస్ కూడా అందులో ఉండేవి అని. మరి ఇక్కడ అధికారం వచ్చినాక ఆ నిర్మాణం ఏమైందో, మొత్తం ఆ స్ట్రక్చర్ ఏమైందో, అసలు స్ట్రక్చర్ అనేది లేదు వంశీ గారు. అంటే ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ అన్నారు కానీ ఆ రాజకీయ పార్టీలో అందరికీ భాగస్వామ్యం అనేది లేకుండా ఈరోజు కేకే మాట్లాడారు వంశీ గారు. కేవలం తన కుటుంబ సభ్యులు లేదా కేసీఆర్ వారి వరకే ప్రాధాన్యత ఉన్నప్పుడు అందరూ కూడా కేసీఆర్ దగ్గరకో లేదంటే సంతోష్ రావు గారి దగ్గరకో కేటీఆర్ గారి దగ్గరకో కవిత గారి దగ్గరకో ఇలా ఎవరికి వాళ్ళు అలా గుంపులుగా అయ్యారు తప్పితే అదొక రాజకీయ పార్టీగా రాలా. అదేవిధంగా పవర్కి సంబంధించి కూడా పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితి. దానివల్ల ఉద్యమకారులు అందరూ కూడా దాదాపు ఎలక్షన్స్కు ముందే దూరం అయ్యారు వంశీ గారు. ఆ మిగిలిన వాళ్ళు మొన్న దూరం అయ్యారు, మొన్న సీట్లు ఇచ్చినప్పుడు వంశీ గారు. ఇదే కడియం కావ్యకి సీట్ ఇవ్వడం ద్వారా ఆరూరు రమేష్ దూరం అయ్యారు. ఇలా అనేక మంది ఉద్యమకారులు కూడా అటు దూరం అయ్యారు వంశీ గారు. అంటే
మొత్తం మీద అటు ఉద్యమకారులు దూరం అయ్యారు కేసీఆర్ వ్యవహారం వల్ల. తెలంగాణని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినప్పటికీ అభివృద్ధి అనేది ఆ 4 కుటుంబాలకు సంబంధించే ఉంది. రాజకీయంలో షేర్ చేయలేదు, అభివృద్ధిలో షేర్ చేయలేదు. ఇదంతా బాధ ఉన్నప్పుడు పార్టీలో ఒక స్ట్రక్చర్ లేదు వంశీ గారు. అది ఒకవైపు. ఆ సందర్భంగానే ఇటు కేసులు ఉన్న ఆ 4 మీదే పార్టీ నిలబడ్డప్పుడు ఆ 4 ఉంటారో రేపు ఇంకా ఏమైనా కేసుల ద్వారా జైలుకి వెళ్తారో అన్న ఒక మీమాంసని చాలా సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ క్యాడర్లోకి తీసుకొచ్చారు వంశీ గారు. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రంజిత్ రెడ్డి గారి గురించి కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు. అవును, రంజిత్ రెడ్డి గారు కవిత గారు జైలుకు వెళితే రంజిత్ రెడ్డి నవ్వుతూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అతన్ని రేపు మా అధికారంలోకి వచ్చినా కానీ కాళ్ళు పట్టుకున్నా కానీ కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకున్నా కానీ రానియము అని తన ఆవేదనని, తన బాధని, మనసులో ఉన్నటువంటి బాధని చెప్పేశాడు. అంటే కవిత జైలుకు వెళుతున్నప్పుడు అతను నవ్వుతూ వ్యవహరించాడు అని. మరి ఇదే కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా కేసీఆర్ గారికి 4 సార్లు బీఫామ్ ఇచ్చి, 3 సార్లు అనుకుంటా బీఫామ్ ఇచ్చి గెలిపించినటువంటి వ్యక్తిగా, మరి ఆ పార్టీలో మరి ఆ స్థానాన్ని ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు హైదరాబాద్లో అభివృద్ధిలో తనకంటూ ఒక ముద్ర వేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తిని, అది ఆయన చెప్పినటువంటి మాట. మరి అలాంటి వ్యక్తిని రాజకీయ కక్షలో భాగంగా జైల్లో పెడితే, అరెస్ట్ చేసి జైల్లో పెడితే కేటీఆర్ గారు ఏమని ట్వీట్ చేశారండి రాత్రి? అజిత్ గారు మీరు చెబితే బాగుండిద్ది అనుకోండి, చెప్పండి. అంటే ఒక గమ్మత్తైన చిత్రం రాజకీయాల్లో ఒక తమాషా జరగబోతోంది, రాత్రి జరిగింది అని అనేది చేశారు వంశీ గారు. అంటే దాన్ని ఫన్నీగా చేశారు. ఆయన్ని అరెస్ట్ చేస్తే, జైల్లో పెడితే ఇక్కడ ఎవరైతే నిరసన తెలియజేద్దాం అనుకున్నారో వాళ్ళను పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఆ పక్క రాష్ట్రంలో, మీరు పోయి కావాలంటే ఆ పక్క రాష్ట్రంలో ధర్నాలు చేసుకోండి, రాజమండ్రిలో ఏడు ఎలా చేస్తారని చెప్పని మాట్లాడారు. 7 ఎలా చేస్తారని మాట్లాడారు కదండి. మరి ఆ హైదరాబాద్, ఆ సైబరాబాద్ నిర్మాణం సృష్టికర్త, కర్త కర్మ క్రియ అవునన్నా కాదన్నా అది చంద్రబాబు నాయుడు గారిదే, ఆయన పాత్రే. ఇవాళ ఎంతమంది దానికి పెయింట్లు వేసినా, రంగులు రుద్దినా, దానికి రోడ్లు వేసినా, దానికి ఇంకో రూపాంతరాలు చేసినా అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషే అని ఎవరు చెప్పారు? రజనీకాంత్ కేటీఆర్ గారు చెప్పిన పక్క రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఒక సౌత్ ఇండియా స్టార్ రజనీకాంత్ నేను పోయి చూశాను, అది చంద్రబాబు నాయుడు గారి. అంటే ఆయన ఒక్కరే చెప్పలా, ఎంతోమంది చెప్పారు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళను లేదా ఇంకోని ఎవరన్నా తీసుకొచ్చినా వారు చెప్పారు. సరే, ఇదంతవరకు బాగానే ఉంది. కానీ మరి చంద్రబాబు నాయుడు గారి విషయంలో అలాంటి నవ్వుతూ ట్వీట్ చేయటం కానీ, లేదా ఆయన జైల్లో పెడితే ఇక్కడ ధర్నాలు ఎలా చేస్తారు, మీరు పక్క రాష్ట్రంలో చేసుకోమన్నప్పుడు కవిత గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలకు పిలుపు ఎందుకు ఇచ్చారు? ఢిల్లీ వాళ్ళు కదా అరెస్ట్ చేసింది, ఢిల్లీలో పోయి ధర్నాలు చేసుకోమని చెప్పాలి కదా. మరి అది కానీ ఇలాంటివన్నీ కూడా మరి కేటీఆర్ గారు ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆయన ఇప్పుడు మనకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎంత కష్టం వచ్చింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారు? లోకేష్ స్వయంగా ఫోన్ చేసి నిన్ను అడిగాడు, మిత్రుడు వాడు అడిగిచ్చారని నువ్వే చెప్పావు కదా. అంటే ఒక తండ్రి జైలుకు పోతే, ఒక తండ్రిని ఇబ్బంది పెడితే ఏ కొడుకైనా ఎలా ఉండిద్ది అనేటువంటి ఒక బాధతో వాళ్ళు నిన్ను సపోర్ట్ చేయమని అడిగితే, ఎలా కుదిరిద్దు, నువ్వు అలా చేసుకో అన్నాను అని చెప్పి నువ్వు గొప్పగా చెప్పేవే. అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఒక చిరునవ్వుతో భలే జరిగింది కామెడీ షో అని చెప్పేవే. మరి ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేసి తిహార్ జైలుకు పంపిస్తే మీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ పక్క పార్టీలోకి వెళ్ళి నవ్వాడు అని నువ్వు అంతలావును బాధపడ్డావే, నువ్వు అంతలావును మనసులో గుచ్చుకుందని చెప్పి నీ ఆవేదన వ్యక్తం చేసేవే, నువ్వు అంత కాళ్ళు పట్టుకున్నా కానీ రానీయును అని అన్నావే. మరి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తే కదా, ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు అలాంటి వ్యక్తులే కదా. వాళ్ళకి మనసు ఉండిద్ది కదా, వాళ్ళకి బాధ ఉండిద్ది కదా, వాళ్ళకి గాయాలు ఉంటాయి కదా, వాళ్ళకి ప్రేమ ఉండిద్ది కదా, వాళ్ళకి ఆప్యాయత ఉండిద్ది కదా, వాళ్ళకి కోపం ఉంటుంది కదా, వాళ్ళకి ఆగ్రహం ఉంటుంది కదా, వాళ్ళకి ఆవేశం ఉంటుంది కదా. మరి ఇవన్నీ ఎలా మర్చిపోయారు? మరి ఆ రోజు మీకు అంత సంతోషం కలిగిందే, ఈరోజు కవితను అరెస్ట్ చేస్తే మరి తెలుగుదేశం పార్టీలో కానీ
ఎవరన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ అలాంటి వ్యాఖ్యలు కానీ అలాంటివి ఏం చేయలేదే, అలాంటి ట్వీట్లు కానీ ఏం చేయలేదే. అది ఒక సంస్కారం, ఒక పద్ధతి, ఒక విలువ. అంటే తప్పు చేశారా లేదా తెలియదు. కవిత గారి మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. మరి కవిత గారి మీద ఆరోపణలు ఉన్నప్పుడు వారిని అరెస్ట్ చేసినప్పుడు దాన్ని ఎవరు కూడా కామెంట్ చేయకూడదు. సరే, పొలిటికల్ పార్టీలకు విమర్శలు చేసుకోవచ్చు. అంటే కొన్ని ఎప్పుడూ కూడా రాజకీయాల్లో లేదా మానవుల్లో ఇప్పుడు కొత్తగా మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు తప్పులు చేస్తే ఈ జన్మలో వచ్చే జన్మలో ఆ తప్పులకి శిక్షలు ఉంటాయి, లేదా మిమ్మల్ని పైకి వెళ్ళిన తర్వాత చండ్రాకోళ్ళతో కొడతారు, నూనెల్లో ఏపిస్తారు, కడ్డీలు కాల్చి వాతలు పెడతారని చెప్పి మనం ఏదో ఒక రకమైనటువంటి వాటి వింటుంటాం. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు తప్పులు చేస్తే అది మనకి సంవత్సరం లోపే వస్తూ ఉంది. ఇప్పుడు మరి ఈ ఇష్యూలో నెలల్లోనే వస్తూ ఉంది. ఇంకా అది రోజుల్లోకి వచ్చి గంటల్లోకి వస్తే ఇంకా బాగుండని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే తప్పు చేయాలి అని అంటే మనిషి ఎక్కడో దగ్గర భయపడాలండి. చట్టాలని చుట్టాలుగా వాడుకొని సామాన్య మానవుడికి ఒక ధర్మము న్యాయం జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఇలాంటివి ఏదో సెంటిమెంటల్గా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్లాంటివి జరిగితే ప్రజలు మారుతారు. ఎవరైతే ఈ సమాజాన్ని చెడగొడుతున్నారో వాళ్ళు కొంత మారితే సమాజం ఇంకా బాగుండిద్ది అనేది మన అభిప్రాయం. సరే అజిత్ గారు మీరు చెప్పచ్చు. సారీ వంశీ గారు, అది ఒకటి అంటే ఈ ఫిరాయింపులు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వరుసగా ఈ కేసుల ద్వారా క్యాడర్ అంతా కూడా ఒకవైపు ఆత్మరక్షణలో పడితే మరోవైపు ఇక్కడ మరొక విషయం వంశీ గారు, ఒకటి కేకే, అదేవిధంగా కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళని చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కొత్తగా గణనీయంగా వచ్చే ఓటు బ్యాంకు లేదు. వాళ్ళు ఈరోజు యంగ్స్టర్స్, అందులో కేకే లాంటి 85 సంవత్సరాల వ్యక్తి ఈరోజు చురుగ్గా తిరిగి స్టార్ క్యాంపైనర్గా వచ్చేది లేదు వంశీ గారు. కానీ ఇక్కడ వ్యూహం ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్న సీనియర్లు, ఎందుకంటే మనం చూసాం కేకే రోల్ ఎలాంటిదో, అదేవిధంగా కడియం శ్రీహరి కూడా మొన్న కూడా అసెంబ్లీలో ఇక కేసీఆర్ లేని లోటుని కడియం ద్వారానే భర్తీ చేయాలన్నంతగా కడియం శ్రీహరిని ముందు పెట్టారు వంశీ గారు. అంటే బీఆర్ఎస్ ఎల్పీ నేత కడియం శ్రీహరి అవుతారని కూడా ఒక టాక్ వచ్చింది. అలాంటి వాళ్ళని చేర్చుకోవడం ద్వారా ఆల్రెడీ అసలే ఆత్మరక్షణలోనో లేదంటే కొంత డైలమాలోనో ఈ కేసుల ద్వారా అసలు ఏమవుద్ది భవిష్యత్ అన్న ఆందోళనలో ఉండే బీఆర్ఎస్ లీడర్లకి ఇక సీనియర్లే పోయినాక ఇంకేంది పార్టీ అంటే తీసుకురావడం వంశీ గారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా కారులో కూర్చున్నటువంటి వారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫ్యామిలీ కారులో కూర్చుంది. కారు కింద టైర్లు ఏమన్నా కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు లేదా ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే అరిగేది టైర్లే కదా. కారులో కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది లేదు కదా. అంతే కదా, ఆయన అన్నది అదే కదా. ఇండైరెక్ట్గా ఇందాక కడియం శ్రీహరి గారు అన్నది అదే. అందుకని ఇప్పుడు ఆ టైర్లు వెళ్ళిపోతున్నాయి. బాబు మేము ఈ బరువు ఈ బాధ్యతలు మొయ్యలేము. కేసీరావు గారు కూడా అదే అన్నట్లున్నారు. ఎవరైతే వాళ్ళ చుట్టూ ఉంది పార్టీ నిర్మాణం ఎక్కడ జరిగింది వాళ్ళ చుట్టూ మిగిలిన క్యాడర్ కానీ లీడర్స్ కానీ ఈ అభివృద్ధి కానీ లేదా పవర్ కానీ అనేది వాళ్ళు ఎక్కడ ఫీల్ అవ్వలేదు. అది ప్రాబ్లం అయ్యింది. అంతే కదండి. ఎవరైనా కారు వస్తే కారు లోపల కూర్చుందాం అనుకుంటారు కానీ సీట్లో, అంతేగాని కారు టైర్ ఎలా ఉంది, కారు చూసుకొని కారు టైర్ అని అనుకోరు కదా. అందుకని కారు టైర్లన్నీ వెళ్ళిపోతున్నాయి. కారులో ఉన్నోళ్ళు కారులో ఉన్నారు. మరి కారు టైర్లని ఇందాక కేటీఆర్ గారు అన్నారు, మేము కొత్త టైర్లను తీసుకొస్తాం, కొత్త రథ చక్రాలను తయారు చేస్తాం, కొత్త ఇది చేస్తామని చెప్పారు. అంటే కొత్త ఇప్పుడున్న టైర్లు అరిగిపోయి వెళ్ళిపోతున్నాయి, కొత్త టైర్లు తీసుకొచ్చి మళ్ళీ ఫిక్స్ చేసి మరలా ముందుకు వెళ్తాం అనేది వారి ఉద్దేశం అనుకుంటా. సరే అజిత్ గారు, ఇంకంతేనా ఇంకేమన్నా ఉందండి? అదే అండి, రేవంత్ రెడ్డి గారి మైండ్ గేమ్ అటు కేసుల ద్వారా ఆ నలుగురిని, అదేవిధంగా సీనియర్లను తీసుకోవడం ద్వారా ఇటు క్యాడర్లో ఆలోచన సీనియర్లే వెళ్ళిపోయారు మనం ఎంత అని వాళ్ళు చాలా స్పీడ్గా దూకడం కోసం ఒక మైండ్ గేమ్ అయితే సక్సెస్ అవుతున్నారు వంశీ గారు. ఇదైతే అది క్లియర్గా చెప్తున్నారండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక 10 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని తను పదిలం చేసుకునే దిశగా తన యొక్క రాజకీయ మార్కుని, పొలిటికల్ మార్క్ని ముద్ర వేసే విధంగా తన వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. చేస్తున్నది ఎక్కువ, చెబుతున్నది తక్కువ, కనపడుతున్నది తక్కువ, చేయాల్సింది చేస్తూ ఉన్నారు అనేటువంటిది అయితే మాత్రం కనపడుతుంది. ఆయనలో ఒక రాజశేఖర్ రెడ్డి గారి యొక్క రాజకీయ వ్యూహాన్ని చూస్తున్నాము.
చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అభివృద్ధి పదాన్ని చూస్తున్నాము. ఆ రెండింటిని కలిపి ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని చూస్తున్నాము. వామ్మో ఇతను మామూలోడు కాదు అంటున్నారు చాలామంది. అంటే పొలిటికల్గా కొంచెము తెలిసినటువంటి వాళ్ళు, అంటే చాలామందికి ఇప్పుడే ఒకసారి ఏం కాదు. దెబ్బలు చూడండి, కేసీరావు లాంటి వాళ్ళు ఏంటి, కేసీఆర్ గారు ఇక్కడ కూర్చొని ఉంటే ఆ పక్కనే కుర్చీ ఆయన ఉండిద్ది, అట్లాంటి కుర్చీలో కూర్చొని ఆయన లేచి వెళ్ళిపోయాడు. కడియం శ్రీహరి లాంటి వాడు, అతను ఒక రాజకీయ ఉద్దండుడు, మరి అట్లాంటి అతను వెళ్ళిపోయాడు. మొన్నటి దాకా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఏమనంటే తలలు చేస్తాను నరికేస్తాను అన్నటువంటి దానం నాగేంద్రరావు గైబ్, సైదిరెడ్డి లాంటి వాళ్ళు పరార్. అసలు వాళ్ళు వీళ్ళు అనేదండి బాబు, అసలు ఎవరు మిగులుతున్నారు అర్థం కావట్లా. ఇటు నుంచి ఇటు చూసేటప్పుడు ఇటు వెళ్ళిపోతున్నారు కారులో. అంటే ఇప్పుడు కారు లోపల కూర్చొని అంటారంటే డోర్ తీయాలి వాళ్ళని, కారు డోర్ తీసేపోలేదు. కారులో వాళ్ళు ఉన్నారు, కారు కింద వీళ్ళు ఉన్నారు కాబట్టి టైర్లో బోర్లో వెనకమాల ప్లేట్లో లేకపోతే ఇంకొకటో ఊడిపోతున్నట్టున్నాయి. 2B అంటే బాపు బేట, హెచ్ అంటే హరీష్, కే అంటే కవిత, వీళ్ళు 4 ఉంటారు బీఆర్ఎస్ లో అని ఒక కామెంట్ బయట. ఏముండదులేండి, పార్టీ నేను అనుకోవటం అంత తేలిగ్గా ఆ పార్టీని నిర్మాణం సరిగ్గా జరగలేదు, కుటుంబ పార్టీగా ముద్రపడింది కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు దాన్ని వీళ్ళు కొంత పునర్నిర్మాణం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అయితే కేటీఆర్ గారి దగ్గర, హరీష్ దగ్గర, ఇద్దరి దగ్గర ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరూ సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ కేటీఆర్ గారికి హరీష్ రావు గారి మీద అపనమ్మకం ఉన్నంత కాలం, లేదా హరీష్ రావు గారు ఎక్కడ ముందుకెళ్తారు అనేటువంటి ఒక ఆందోళన వీళ్ళకు ఉన్నంత కాలం, అది మనం చెప్పింది కొంచెం ఇబ్బందిగా ఉండిద్దాం కానీ వాస్తవం. హరీష్ రావు గారు కనుక ఫ్రంట్ లైన్కి వస్తే ఖచ్చితంగా మళ్ళీ పార్టీ స్ట్రక్చర్ని రూపాంతరం చేయటంలో ఆయన సమర్థుడు, ఆయన దగ్గర ఆ సమర్థత ఉంది. మరి కేటీఆర్ గారికి ఏంటంటే కొంచెం ఆగ్రహం ఎక్కువ అనుకుంటా, ఆగ్రహం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. భావమూర్తులను కోఆపరేట్ చేసుకుంటే మళ్ళీ పునర్నిర్మాణం దిశగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతేనా అజిత్ గారు? అంతే వంశీ గారు. అంటే ఒకటి సరే ఇద్దరు కోఆపరేట్ చేసుకోవడం ఒకటి, దానికంటే ముందు ఆ గతంలో కూడా ఆ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఉద్యమానికి చాలా తీవ్ర, పార్టీకి రాజకీయంగా స్ట్రక్చర్కి చాలా తీవ్ర నష్టం గ్యాప్ ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది వంశీ గారు. ఎందుకంటే మనకు తెలుసు 2018 రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చినాక హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వలేదు కదా వంశీ గారు. దాదాపు 6 నెలలు సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వకుండా ఉంచారు కదా. అంటే ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంది వంశీ గారు. ఎందుకంటే 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు, అదేవిధంగా సరే కేటీఆర్ గారు, ఆయన చరిష్మా ఆయనకుంది. ఆ గ్యాప్ కొంత వంశీ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.